హాయ్ అండి. క్యాప్సికమ్ని ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ కాంబినేషన్లో వండి చూడండి. ఇక చికెన్ మటన్ కూడా వేస్టే. ఇక్కడ నేనైతే 3 క్యాప్సికమ్ తీసుకొని అందులో విత్తనాలు తీసి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కాబూలి శనగల్ని ఓవర్ నైట్ నానబెట్టేసి 5 లేక 6 విజిల్స్ వచ్చినాక పక్కన పెట్టేసేయండి. అందులోని వాటర్ మాత్రం పారబోయద్దు, అందులోనే ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మనం హోల్ గరం మసాలాలు ఇందులో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ వరకు గసగసాలు, అలాగే 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసేసి కడాయిలో ఒక బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసి కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి క్యాప్సికమ్ ముక్కలు వేసేయండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, కారం, ఇందాక మనం వేయించి పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని ఉడికించగా మిగిలిన వాటర్ని కూడా వేసేసుకొని మెత్తగా ఉడకనివ్వండి. ఇప్పుడు బిర్యానీ ఆకుని తీసేయండి, ఆ ఫ్లేవర్ అంతా పట్టు ఉంటుంది. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి మూత పెట్టి ఒక్క పండు టమాటా వేసి బాగా ఉడకనివ్వండి. కొత్తిమీర వేసేసేయండి. టేస్టీ కర్రీ రెడీ.